హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో బీరకాయ కర్రీ ఎలా చేయాలంటే ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేడినాక తర్వాత పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఏమో బీరకాయలు వేసుకోవాలి. మంచిగా బీరకాయ మొత్తం ఎన్ని కోసం వేసుకుంటా దాన్ని కొంచెం కలిపి మన క్యాప్ వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఉడుకుతాయి. ఆ ఉడికినాక కొంచెం మనం కలపాలి, ఎందుకంటే కింద అంటుకున్నాయా లేదా అని. తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు మనం తగినంత వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా పాప వద్దన ఎంత అల్లరి చేస్తుందంటే మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే పొయ్యి మీద చేస్తున్నాను. అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మళ్ళీ మంచిగా మనం క్యాప్ పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. మనం కర్రీస్ పెట్టుకున్న తర్వాతనేమో మళ్ళీ 5 నిమిషాల తర్వాత మనం క్యాప్ తీసి చూడాలి, కలుపుకోవాలి మంచిగా. అంటుకున్నదో లేదో కింద, ఎందుకంటే అంటుకుంటుంది కదా మంటకి. తర్వాత తగినంతగా నేనైతే 2 టమాటా తీసుకున్నాను, చిన్న సైజు కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటా ఎందుకు కొంచెం తీసుకున్నానంటే టమాటా వేసి కొంచెం తీయగా అయిపోతుంది కర్రీ, అట్లా అని. అయితే టమాటా వేసుకున్న కొంచెం తగినంతగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. కలిపినాక తర్వాత ఏమో ఒక 5 నిమిషాలేమో క్యాప్ పెట్టాను. మా పాప అయితే వద్దనంగానే ఉడుతూనే ఉంది, వద్దు బెట్ట అంటే. తర్వాత క్యాప్ వేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని మనం తెచ్చి చూడాలి అంటుకుందో లేదా అని. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తగినంతగా మీకు వచ్చినంతగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లోనే బాగా ఉడుకుతాయి కదా. కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి మనం బీరకాయని. ఉడకనిచ్చిన తర్వాత మంచిగా ఫస్ట్ వాటర్ పెట్టినాం కదా, కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్నాక మీ ఇష్టం, ఆప్షనల్. క్యాప్ పెట్టుకుంటే పెట్టుకోండి, ఇట్లానే ఓపెన్గా ఉడకనివ్వండి. నేనైతే కొంచెం క్యాప్ పెట్టుకున్నాను. తర్వాతనేమో ఒక 5 నిమిషాల తర్వాత నేను తెరిచి చూశాను. చూసినాక కొంచెం మంచిగా ఉడికింది, వాటర్ కూడా కొంచెం కింద అంటుకుంది. తర్వాతనేమో మంచి కలుపుకున్నాను. అది లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అయిపోతుంది. ఇది నా స్టైల్ వంట. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.